అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాలమూరు జిల్లా చారిత్రకంగా ఓ జిల్లా. పాలమూరు జిల్లాలో కూడా కవులు కళాకారులు కూడా తన ఆట పాటలతోటి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసిని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం దగ్గర తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పాట ద్వారా కూడా తెలంగాణ ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించిన బట్టి నల్లమల్ల ముద్దుబిడ్డ ఎవరైతే జక్క గోపాల్ ఉన్నారో మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీ ఆట పాట ద్వారా కూడా ఎన్నో పోరాటాలు చేసిరు. 2002 నుంచి 2014 కూడా ఉద్యమ బాటలో కూడా తమ పాట ద్వారా కూడా ఎంతోమందికి చైతన్యం తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం అప్పుడున్న ఉద్యమాల ఎట్లా అనిపిస్తుంది, మీ మనోభావాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, 10 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇప్పుడున్న చరిత్ర కాకుండా 97 నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నేను పాల్గొన్నాను. 97 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రజాకవి గద్దర్ గారు వారి ఆలోచనల ప్రకారము ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో ప్రతి దాంట్లో నేను పాల్గొని మొన్నటి 2014 వరకు రాష్ట్రం ఏర్పడే వరకు నా వంతుగా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర విముక్తి కోసం, తెలంగాణ బానిస సంఖ్యలను తెంచే ఓ ప్రయత్నంలో నా వంతుగా నా ఆట నా పాట ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రం కొరకు నేను ఆడి పాడి తిరిగాను. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్రం కొరకు వివిధ రూపాల్లో వారి ఆలోచనల ప్రకారం వారి ప్రయత్నాలు వారి త్యాగాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క త్యాగం నిన్న 2009-10 నుంచి వచ్చిన త్యాగాలు కావు. అంతకంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది తమ త్యాగాలను ధారపోసి ప్రాణాలను ధారపోసిన వ్యక్తులు ఉన్నారు. వారికి అందరికీ నేను వినమ్రంగా మరోసారి జోహార్లు అర్పించుకుంటున్నాను. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. బువ్వ కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తి నా రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టినాం. నైజమోని గుండెల్లో నిదురించిన మరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్ల కన్నీటి బాటల్ల వెన్నెలా దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్. గట్ల మీద గడ్డి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్. జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అయితే ఉద్యమ సమయంలో కూడా మీ పాటల ద్వారా కూడా చాలామందికి ఉద్యమాన్ని కూడా చైతన్యం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత. ఉద్యమాలు అయితే ఏనాడు ఆ రోజు మీరు ఆట పాట పాడిండ్రో మీ స్థితిగతులు ఎట్లా ఉండేది? ఇప్పుడు మాకైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భాష మీద, బతుకు మీద, పాట మీద, ఈ ప్రాంతంలో ఉన్న నీళ్లు నిధులు నియామకాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు గద్దరన్న దగా పడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినురో మాయన్నల్లారాం. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు. వానకాలము ఎండాకాలము వారము రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు.
పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీక మా పంతులు గారికి చాకు పీసు లేదో మాయన్నల్లారా, చాకు పీసు లేదో మాయన్నల్లారా. గంతులేసి గోదారి తల్లిని గొంతు దడుపమని బతిమిలాడినం, కిలకిల నవ్వే కృష్ణానదిని కనికరించమని కాళ్ళు మొక్కినం. నీళ్లు లేక మా పంట పొలాలు పట్టున బగిలి పుట్టెడేడ్చినాయి. జీవం పోయే తెలంగాణకు జీవి గంజి లేదో మాయన్నల్లారా, జీవి గంజి లేదో మాయన్నల్లారా. ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏమైతే కోరుకున్నదో, తెలంగాణ రాష్ట్రం ఏమైతే లేవనుకున్నదో, తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకైతే కొట్లాడిందో ఆ కొట్లాట భాగంలోనే అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక అవమానాలు పడ్డాం, అనేక కష్టాలు పడ్డాం. ఒక్కో సందర్భాల్లో మేము మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో మేమంతా భాగస్వాములం అయినాం. రైట్. ముఖ్యంగా ఆనాడు ఏదైతే 1997 నుంచి ఉద్యమాలు కూడా ఆటపాట ద్వారా కూడా చాలామంది చైతన్యం తీసుకొచ్చారు. మధ్యలో 2001 నుంచి కూడా కేసీఆర్ మలిదశ ఉద్యమం తీసుకొచ్చారు. మలిదశ ఉద్యమం నుంచి కూడా 2008-2009 చాలా ఊబెత్తున ఉంచది. ఈ సమయంలో మీరు ఆటపాటల ద్వారా మీరు ఎన్నో ఉద్యమానికి పురుడు పోశారు. ఈ నేపథ్యంలో కూడా మీ ఈ ఆటపాటల ద్వారా తెలంగాణ సాధించుకోవాల్సి వస్తుందని మీరు ఊహించారా? ఖచ్చితంగా ఏ ఉద్యమం కానీ సాంస్కృతిక పరంగా అది నిలబడకపోతే, సంస్కృతి పోరాటాలు జరగకపోతే ఖచ్చితంగా ఏ ఉద్యమం కూడా ముందుకు పోదు. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా సంస్కృత పరంగానే పైకి లేచింది, సంస్కృత పరంగానే ముందుకు వచ్చింది. ఈ సంస్కృత ఉద్యమం నిలబడ్డది కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఇంకా బలం వచ్చింది. ఎట్లా అంటే ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలైన పకంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నువ్వు పద్యం బాడితే మేము వన్సు మోరు చెప్పొచ్చు, విశ్వనాథ శ్రీశ్రీలను వినమ్రంగా మొక్కొచ్చు, కానీ దాసరథుని కాలోజిని దాసి పెడితే కుట్ర కాదా, పొమ్మంటే పోవెందుకు పోరావో వలసవాది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులను కళాకారులను అణిచేసింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాషను యాసను బతుకును మొత్తం లేకుండా చేసింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక సంపదలు, అనేక కంపెనీలు, బొగ్గలు ఇలాంటివన్నీ పోతున్నాయి. కనుకనే ఈ సంస్కృతి పరంగా, పాట పరంగా, ఆట పరంగా ప్రజలకు చాలా దగ్గరైంది, ప్రజలకు చాలా దగ్గర చేరువైంది. ఎందుకంటే ప్రజలకు ఒక తన బాధను, తన కాదను, తన కష్టాన్ని పాట ద్వారా, మాట ద్వారా కంటే పాట ద్వారా చెప్పగలిగినాం కాబట్టి గద్దరన్న ఇవాళ అట్లాంటి సంస్కృతి ఉద్యమాన్ని నిర్మించలేకపోతే, సంస్కృత పరంగా మనం ముందుకు పోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఉవ్వెత్తున ఉద్యమం జరిగేది కాదనిపిస్తుంది నాకైతే. రైట్. ముఖ్యంగా తెలంగాణ అయితే మలిదశ ఉద్యమం కావచ్చు, తొలిదశ ఉద్యమంలో కూడా గద్దర్ నౌక అయితే తీసుకున్న స్ఫూర్తిని మీరు ఈ ఆటపాట ద్వారా ఎట్లా ముందుకు వచ్చారు? గద్దర్ని ఆదర్శంగా తీసుకున్నారా? మేము ఖచ్చితంగా గద్దరు అన్న లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు, గద్దరన్న పాట లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. ఇట్లాంటి గద్దరన్న కావచ్చు, గొర్రెటెంకన్న కావచ్చు, గుడాంజన కావచ్చు, అందశ్రీ కావచ్చు, ఇంకా అనేక గొప్ప కళ విమలక కావచ్చు, ఇట్లాంటి ఉద్యమకారులు, కళాకారులు లేకుండా తెలంగాణ ఉద్యమం ఇక్కడ లేదు. ఇవాళ అది కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకెవరైనా వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ ప్రముఖులందరూ, కళాకారులు, కవులంతా లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. మా గద్దరన్న లాంటి ఉద్యమకారులు అనేక స్ఫూర్తి ఇచ్చిండ్రు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎడ్డోల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మం మెట్టు అడవులతోని కట్టుకున్నది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకునులుపి దిద్దుకున్నది కండ్లకు కాటిగా, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదా తెలంగాణము ముండ మోసినట్లెందుకున్నదో. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక కవి, కళాకారుడు చెప్పగలిగేదే ఇది. ఎందుకంటే ఒక తల్లి ముండ మోసినట్టు ఎంత బాధపడుతున్నదో, తెలంగాణ రాష్ట్రంలో ఇంత సంపద, ఇంత గనులు, ఇంత నిధులు, ఇన్ని నీళ్లున్నా కూడా ఎందుకు ఇట్లా ఒంటరిగా తెలంగాణ రాష్ట్రం ఉండమూసినట్టు అది ఒక కవికే, కళాకారునికే చెప్పగలుగుతుంది. కాబట్టి గద్దరన్న అప్పుడు అమ్మా తెలంగాణ పాట తీసుకున్నా, లేకపోతే దగాపడ తెలంగాణ తీసుకున్నా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా,
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు హా మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా. ఈ పాట ఒక్కటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆడించింది, పాడించింది, ఉరికించింది, ఉద్యమాల వైపు మళ్లించింది. ఇట్లాంటి సాంస్కృతిక ఉద్యమం లేకపోతే, ఇట్లాంటి కవులు కళాకారుల అండ లేకపోతే, ఇట్లాంటి కవులు కళాకారుల ముందుకు రాకపోతే తెలంగాణ రాష్ట్రం ఇంత ఉవ్వెత్తుగా జరిగేది కాదనేది మాకున్న అవగాహన. నేను అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ప్రాంతాలు తిరిగి అనేక పాటలు పాడి మాకున్న చైతన్యంతో, మాకు పెద్దలు ఇచ్చిన చైతన్యంతో, మహానుభావులు గద్దారన్న లాంటి వాళ్ళు ఇచ్చిన చైతన్యంతో ముందుకు పోయినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము నిలబడ్డాం. మా పాత్ర కూడా ఉన్నదనేది గర్విస్తున్నాం మేము. రైట్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వివిధ జిల్లాలు కూడా తిరిగి కూడా ఆట పాట ద్వారా కూడా ఏదైతే ఉద్యమాన్ని కూడా స్ఫూర్తిని పోస్తారు. మీకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాధ కలిగించిన పాట ఏమైనా ఉందా? మాకు బాధ కలిగించిన పాట అంటే పాలమూరు జిల్లాలో నీళ్లున్నాయి, భూములున్నాయి, పనిచేయడానికి మనుషులు ఉన్నారు. కానీ పాలమూరు జిల్లా మాత్రం నీళ్ళు లేక అల్లల్లాడి ఎండిపోతున్న జిల్లా మనది. దాదాపు 32 లక్షల మంది వలసపోయే జిల్లా మనది. నీళ్లు, నిధులు, పనిచేసే మనుషులు, భూములుండి కూడక ఎందుకు పాలమూరు జిల్లా వలసపోతున్నది? ఎందుకు పాలమూరు జిల్లా ఇట్లా అన్యాయంగా గురవుతున్నది? మా నీళ్లు మనకు దక్కించుకుంటే, మన భూములకు మన నీళ్లు మళ్ళించుకుంటే పంటలు పండించుకుంటాం కదా, అట్లాంటి ఇబ్బందులు ఎందుకున్నాం అనేది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీలాయరా, భూకంపము వచ్చి భూమి పగిలినట్లు, రేగళ్ళు సౌకలు నెర్రలొచ్చినట్టు, సక్కాని భూములు ఉస్క భూములాయే, ఉస్క భూములన్నీ ఉత్త దుమ్మైపోయే, ముదిమెగడ్డలు కూడా రా తెలంగాణ ఒట్టి మొద్దులాయరా, సేతానమేడుందిరా పాలమూరు సేలన్ని బీలాయరా. 6 వరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దుల నమ్మి ఎరువు కిచ్చిరి పొలము, పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడసక్కన నేలం మోడు బారిపోయే, తేమ వండు దగ్గిన భూముల్లో సీమ కంపలు విరిగేరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. ఇట్లాంటి బీళ్ళైన తెలంగాణ, ఇట్లాంటి మోడువారిన తెలంగాణ, ఇట్లాంటి గుట్టలుగా తెలంగాణ, ఇట్లాంటి మన పాలమూరును కూడా పచ్చగా చేసుకోవాలని ఒక ఆకాంక్షతోటి ఏ జిల్లాకు పోయినా, ఏ ఊరికి పోయినా మాకు కనపడ్డది. ఆ కాలం వల్ల తలుపులేసిన ఇండ్లు కనపడ్డాయి మాకు, చిన్న ముసలోళ్ళు ఇంటికి వాళ్ళు ఉన్న వాళ్ళు కనపడరు మాకు. ఎందుకు ఇట్లా ఉన్నారంటే వ్యవసాయం లేదు మాకు, నీళ్ళు లేవు మాకు, భూములు ఉన్నాయి కానీ నీళ్ళు లేక మా పిల్లలు మొత్తం ముంబైకి, సూరత్కు వలసపోయిండ్రు. ఇంటికి కావాలి మేము ఉన్నాము, చూసుకోవడానికి మేము ఉన్నాము. ఆ ఇంట్లో దీపం పెట్టెక్కడ తల్లిదండ్రికి కంట్రోల్ బియ్యము ఖర్చులకు పంపేరు, ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులకు కంట్రోల్ బియ్యానికి ఖర్చులకు పంపేరు. ఇట్లాంటి పరిస్థితులు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం రావాల్సిందని మేము ఆ రోజు నమ్ముకున్నాం కాబట్టి పనిచేసినాం. మన రాష్ట్రాన్ని ఆట పాట ద్వారా కూడా కళారూపంగా దాన్ని కూడా సాధించుకున్నారు. 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమాల బాట బట్టి ఉద్యమాలను తీసి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు కూడా ఏదైతే కళాకారులకు వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ఆకాంక్షలు, ఏ ఆలోచనలు, ఏ ఆశయాలు అయితే నెరవేరుస్తామనుకున్నామో, కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమందికే ఆ ప్రభుత్వం దగ్గర అయింది. ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినరో, ఎవరు తెలంగాణ రాష్ట్రం వద్దని లాఠీలు పట్టుకొని తిరిగినరో, ఎవరు తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టినరో, ఎవరికైనా తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేసినరో, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దానికి విరుద్ధంగా ప్రజల ఆకాంక్షలకు, కళాకారుల ఆకాంక్షలకు, ఆలోచనలకు విరుద్ధంగా ఆయన దగ్గర చేసుకొని తెలంగాణ కళాకారుల మొత్తం ఇబ్బంది పాలు చేసిండు. ఎందుకు ఇబ్బంది పాలు చేసిండంటే ఉద్యమాలు చేయని వాళ్ళు, జెండా పట్టుకొని నిలబడిన వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేమే కొట్లాడామని చెప్పుకుంటున్నాం చాలామంది. ఇవాళ మేము 97 నుంచి ఏ జిల్లాకు పో, ఎవరినో మాట్లాడు, ఎక్కడ కూడా మేము నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్రం కొరకు ఏ రాజకీయ పార్టీలకు కానీ ఎక్కడ కానీ లొంగకుండా తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేసినాం. ఇవాళ ఎంతోమంది లాబింగ్లు చేసి తెలంగాణ రాష్ట్రం వల్ల రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ దగ్గర చేసుకొని వీళ్ళే తెలంగాణ ఉద్యమకారులని ముందుకు పెట్టిండు. ఇట్లా పెట్టడం వల్లనే తెలంగాణ కవులు కళాకారులు చాలామంది మొన్న ఎలక్షన్లో ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్కి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడిండ్రు. ఎందుకంటే మేము ఏ ఆకాంక్ష అయితే నెరవేర్చాలనుకున్నామో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆకాంక్ష మాకు నెరవేర్చలేదు.
కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు, కవులు, కళాకారులు, నిజాయితీల కళాకారులు, నీతిగా పనిచేసిన కళాకారులు చాలామంది ఇంకా అట్టడుగులో వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి సాలుదొరో నీ పాలన సంపుక తింటివి మమ్ముల సాలుదొరో నీ పాలన సావు నోట్ల తలబెట్టి తెస్తివ తెలంగాణ నువ్వు సావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెస్తే మరి మేమెక్కడ పోయినట్టు అట్లా ప్రశ్నించింది కాబట్టే ఇవాళ కేసీఆర్ ఆడ ఉంచాలనో ప్రజలు ఆడ ఉంచిండ్రు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఏర్పడ్డ ప్రభుత్వం కూడా తెలంగాణ నిజాయితీగల కవులను, కళాకారులను గుర్తించకపోతే పాట ఎంత బలమైందో మీరు చూసిండ్రు. గద్దరన్న ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ఒక దొర నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడి తిరిగిండు కాబట్టి ఆ పాట ఎంత బలమైందో నిరూపించిండు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కళాకారులను, కవులను ప్రభుత్వం మర్చిపోతే కవుల కలం, కవుల బలం, కవుల త్యాగం చాలా గొప్పది కాబట్టి వాళ్ళొక్కసారి తిరగబడితే ఆ కలం ముందుకు పోతుంది. అది ప్రజలు ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి మరుగునపడ్డ కళాకారులను, ఇట్లాంటి మాలాంటి ఇబ్బందులు పడ్డ కళాకారులను ఎక్కడి నుండి మాకు కూడా సాయం ఒక్క రూపాయి మాకు సాయం అందలేదు. ఏ మంత్రి మాకు సాయం చేయలేదు, ఎవరు మమ్మల్ని పిలవలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాలాంటి నిజాయితీ నీతిగల కళాకారులు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిని ప్రభుత్వం గుర్తించాలనేదే మా ఆలోచన, మా ఆకాంక్ష కూడా. రైట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారం ఉంది. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిట్ట ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు గడిచిన తర్వాత రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డికి? బానిసలారాలెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం అడక తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో బానిసలారాలెండిరాం నాన్నరో ఓహో నారరో నాగ నాగ నగ నాగరో నాగ నాగ నగి నాగిరో నాగిరో. గద్దరన్న ఈ పాటను సవాల్గానే రాసిండు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలు చాలా నమ్ముతారు, నమ్మిరు కూడా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను, కళాకారులను, కవులను నమ్మి మీకు సపోర్ట్ చేసిండ్రు. కొంతమంది బహిరంగంగా చేసిండ్రు, కొంతమంది ఇంటర్నల్ చేసిండ్రు. ఎట్లా చేసినా కూడా ఈ 10 సంవత్సరాల తెలంగాణ ఒక దోపిడీ పాలనకు, దొరపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో మేలు జరుగుతున్న ఒక ఆలోచనతో, ఆకాంక్షతోటి పనిచేసిర్రు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక మాలాంటి కవులు, కళాకారులకు చాలామందికి కొద్దిగా గొప్ప ఆశ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలాంటి ఉద్యమ కళాకారులను, మాలాంటి పేద కళాకారులను, ఈ రాష్ట్రంలో పనిచేసిన కళాకారులందరినీ గుర్తించి వారికి ఉపాధి కల్పించి కాపాడుకోకొని ఆదుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ కళాకారులు ఎప్పుడు తిరగబడతారో, ఎప్పుడు ఉల్టవుతారో తెలుసు ప్రభుత్వానికి. కాబట్టి అట్లాంటి తిరుగుబాటు రాకుండా, అట్లాంటి ఆలోచన లేకుండా ప్రభుత్వం ఇట్లాంటి మాలాంటి కళాకారులకు ఉపాధి అవకాశాలు ఆదుకోవాలన్నదే మేము కోరుకుంటున్నాం. ఉద్యమ సమయంలో కూడా మీకు ఇష్టమైన పాట మీ చేతిలో రాసింది ఉందా? లేదంటే మీరు ఇష్టమైన పాట ఏ పాటను ఒక పాట మా ఆర్టీవీ ప్రేక్షకులకు వినిపిస్తారా? నేను పాలమూరు కవిని, కళాకారుని కాబట్టి పాలమూరు జిల్లాలో నా తల్లులు, నా తండ్రులు, నా అన్నలు, నా అక్కలు అనేక మంది నీళ్లు లేక పండించుకోవడానికి భూములు ఉన్నా కూడా వర్షం మీద ఆధారపడి అనేక మంది వలసలు పోయి చనిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను తిరిగిన సందర్భంలో పాలమూరు జిల్లా ఇంత అన్యాయం అయిపోతుందా? 270 కిలోమీటర్లు బారే కృష్ణానది మన జిల్లాలో ఉన్నా కూడా ఎందుకు ఒక నీటి చుక్క మనం నోచుకోకపోయినాం అనేది దానిపైననే నేను ఒక పాట రాసుకున్నా. అది ఉద్యమంలో కూడా బాడినా. ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి, ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి, చుట్టునాడు మా నీళ్ళు ఉన్నాం, నీటి సుక్క ఎరుగా నోళ్ళం, ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి, ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి, తుంగభద్ర జిల్లాను దాటి తూలుకుంటా పారుతుంటది, జోగులాంబతో జోలేదో చెప్పి సోమశిలను చేరుకొని, నల్లమల్ల కొండల కింద జడివానై కురుసుతాది, ఎండిపోయిన నేలకెన్నడు నీటి సుక్క అందనలేదు, ఎండిపోయే జిల్లా మాది, ఏరు దాటే పల్లెలు మావి, ఎర్ర భూము నెర్రెలు వారి నోరు తెరిసి చూడవట్టే, ఉడుకు దుమ్ము
ఉమ్మే కడుపుల నింబి ఉత్త దుమ్మే బతుకైనాది ఎండిపోయిన పల్లెకెన్నడు నీటి సుక్క అందనలేదు ఎండిపోయే జిల్లా మాది ఏరు దాటే పల్లెలు మావి చుట్టునాడు మా నీళ్ళు ఉన్న నీటి సుక్క ఎరుగా నోళ్ళం ఎండిపోయే జిల్లా మాది ఏరు దాటే పల్లెలు మావి థ్యాంక్ యూ అన్న రైట్ ఉత్తమిని కూడా ఉద్యమ సమయంలో కూడా తన ఆట పాట ద్వారా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వివిధ జిల్లాలు కావచ్చు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉద్యమాన్ని ఊర్తినిచ్చి తన పాట ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం 10 సంవత్సరాలు అయినా కూడా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయితే కవులు కళాకారుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందో ఇప్పుడు రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కూడా ఖచ్చితంగా ఉద్యమకారులకు కావచ్చు కళాకారులకు కూడా తన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలని చెప్పి జక్క గోపాల్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.